నేనెవరినని జనులు చెప్పుకొనుచున్నారు అని నేనెవరినని జనులు అనుకొనుచున్నారు అన్న మొదటి ప్రశ్నకు వారు ఇచ్చిన సమాధానం ఏంటంటే, నువ్వు ప్రవక్తలలో ఒకడివై ఉండొచ్చు అని కొంతమంది, బాప్తిస్మమిచ్చి యోహాను అని కొంతమంది, ఇర్మియా అని కొంతమంది, ఏలియా అని కొంతమంది ఇట్లా నీ గురించి అనుకుంటున్నారు ప్రభువా అన్నారు. సరే, బాగుంది. ఇప్పుడు జనాభిప్రాయం పక్కన పెట్టేసేయండి. ఇంతకు మీరేమనుకొనుచున్నారు అని వాళ్ళ అభిప్రాయాన్ని అడిగాడు. అప్పుడు వాళ్ళు అన్నారు, వాళ్ళలో ఒకడైనటువంటి పేతురు వెంటనే నోరు తెరిచాడు. సీమోను పేతురు అంటున్నాడు, నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పాను. సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువి అని చెప్పాడు. వెంటనే ప్రభు సంతోషపడి, సీమోను బరియోనా, నీవు ధన్యుడవు. పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే గాని నరులు నీకు బయలుపరచలేదు. నరులు అన్న దగ్గర పుట్టినోట్లో రక్త మాంసములు నీకు బయలుపరచలేదు అని చెబుతాడు. ఎంత గొప్ప విషయం ఇది. నేనెవరిని అని ఆయన అడిగినందుకు సీమోను పేతురు ఇచ్చిన సమాధానం ప్రభువుని సంతోషపెట్టింది. నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువి అనే మాట మాట్లాడాడు. ప్రభు ఒక్కసారి ఆశ్చర్యపోయి, ఇది ఎంత గొప్ప విషయం, నా సంగతి నీకు ఎలా తెలిసిందని ఆశ్చర్యపోయి, నువ్వు ధన్యుడివి. ఎందుకు ధన్యుడు అంటే, మనుషులు ఎవరికి బయలుపరచబడని ఒక సంగతి నీకు స్పష్టపరచబడింది. అదేమిటంటే, నేను సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తుని అన్న సంగతి. అది ఒక ప్రత్యక్షత. అంటే అప్పటిదాకా మరుగై ఉన్న ఒక రహస్యం బట్టబయలు చేయబడటం లేదా బయలుపరచబడుట. ఈ ప్రత్యక్షత అందరికీ లేదు. కొందరు ఏలియా అనుకున్నారు, కొందరు బాప్తిస్మమిచ్చి యోహాను అనుకున్నారు, కొందరు ప్రవక్తలలో ఒకడనుకున్నారు, కొందరు ఇర్మియా అనుకున్నారు. కానీ నేను సాక్షాత్తు సజీవుడగు దేవుని కుమారుణ్ణని, ఒక ప్రత్యేకమైన కార్యం నిమిత్తం అభిషేకింపబడి ఇక్కడికి పంపబడ్డానని, ఆ సత్యం ఏదైతే ఉందో, ఆ రహస్యము, ఆ మర్మము, అది నీకు బయలుపరచబడింది. అది నీకు ఎలా బయలుపరచబడింది? మానవ సంబంధమైన మెదడుతో, రక్త మాంసయుక్తమైనటువంటి శరీరముతో, గుండెతో, హృదయంతో ఆలోచిస్తే కాదు. పరలోకమందున్న నా తండ్రే నన్ను ఎవరికి బయలుపరుస్తాడో వాళ్ళు మాత్రమే నన్ను కనుగొంటారు. ఆయన నా దగ్గరికి ఎవరిని ఆకర్షిస్తాడో వాళ్ళు మాత్రమే నా దగ్గరకు రాగలుగుతారు. అలాంటి ప్రత్యక్షత నీకు లభించింది సీమోను, నువ్వు ధన్యుడు అయా. ఈ ప్రత్యక్షత నీకు లభించింది గనుక పరలోక రాజ్యపు తాళపు చెవులు నీకు ఇస్తున్నానన్నాడు. తర్వాత రెండవ మాట అన్నాడు, నీవు పేతురువి అనే మాట కింద మీరు ఆ పేతురు అన్న దగ్గర చూడండి ఒకసారి. మూడు సంఖ్య ఉంటుంది. నీవు పేతురు అన్న దగ్గర పుట్టినోట్లో రాయి అని అర్థం వస్తుంది. నీవు పేతురువి అంటే నువ్వు రాయివి. అయితే ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవు అన్నాడు. పేతురుకి ప్రత్యక్షత దొరికినందుకు పరలోక రాజ్యపు తాళపు చెవులు నీకు ఇస్తాను అన్నాడు. చూడండి ఆ మాట కూడా. పరలోక రాజ్యం యొక్క 19వ వచనం, తాళపు చెవులు నీకు ఇచ్చేదను, నీవు భూలోకమందు దేన్ని బంధించుదు అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేన్ని విప్పుదు అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పాను. 3 సంగతులు లభించినాయి పేతురికి ఈ ప్రత్యక్షతను గురించి మాట్లాడినందుకు. బాగా వినండి, మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. తండ్రి ద్వారా బయలుపరచబడుట అనేది పేతురికి జరిగినప్పుడు 3 విషయాలు మాట్లాడాడు. మొట్టమొదటిది, నీవు ధన్యుడవు అన్నాడు. ఎవరు ధన్యుడు అంటే, తండ్రి ద్వారా ప్రత్యక్షత పొందిన వారు ధన్యులు. క్రీస్తు ఎవరికి బయలుపరచబడ్డాడో, యేసు దేవుని కుమారుడని ఎవరికి బయలుపరచబడ్డాడో, యేసు లోకపాపములను మోసుకొని పోవడానికి వచ్చిన దేవుని గొర్రెపిల్ల అనే ప్రత్యక్షత ఎవరు పొందగలిగారో, యేసు నిజరక్షకుడనే గ్రహింపు ఎవరు పొందగలిగారో వారందరూ కూడా ధన్యులు. ఈరోజు ఆ ధన్యుల లెక్కలోనికి మీరు నేను కూడా వచ్చాం. మీరు ఒప్పుకుంటారా యేసు దేవుని కుమారుడని? ఎంతమంది ఒప్పుకుంటున్నారో చేతులు ఎత్తండి. నేను 2 చేతులు ఎత్తుతున్నాను. రైట్. ఇప్పుడు ఈ విధమైన సాక్ష్యం మనం ఇచ్చినందున పేతురికి ఇచ్చినటువంటి ధన్యతలు కూడా మనకు లభించాయి. వాటిల్లో మొట్టమొదటిది ధన్యుడు అనేటువంటి టైటిల్. నిజమే, యేసు ప్రభుని సంపాదించుకోకుండా, యేసు ప్రభుని గుర్తెరగకుండా ఒకడు సర్వలోకమును సంపాదించుకుంటే వానికి ఏం ప్రయోజనం? ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకునే వానికి ఏం ప్రయోజనం అని యేసయ్య అన్నాడు. అలాగే ఈ లోకంలో గొప్ప గొప్ప అధికారాలు, పేరు ప్రఖ్యాతులు, ఇహ సంబంధమైనటువంటి భోగాలకు సంబంధించిన సంపదలు ఎన్ని కలిగి ఉన్నా యేసు ఒక్కడిని గుర్తుపట్టకపోతే, యేసు ఒక్కడు మన బ్రతుకుల్లో లేకపోతే మొత్తం శూన్యం, సున్నా. ఎందుకంటే యేసును గుర్తుపట్టనోడు లోకంలో మనుషుల దృష్టిలో ఎంత ధన్యుడైనా దేవుని దృష్టిలో వాడు దరిద్రుడు. యేసు ప్రభుని గుర్తుపట్టనోడు, యేసు ప్రభుని తెలుసుకోనోడు, యేసు ప్రభుని తెలుసుకొని కూడా వదిలిపెట్టినోడు నిష్ఠ దరిద్రుడు. దేవునికి స్తోత్రం. వాడు భౌతికంగా మంచి సౌండ్ అయి ఉండొచ్చు, ఈ లోక భోగాలన్నీ వాడికి ఉండొచ్చు, పేరు ప్రఖ్యాతులు ఉండొచ్చు,
వాడు గొప్ప రాజకీయవేత్త అయి ఉండొచ్చు, ఎన్నన్నా కలిగి ఉండొచ్చు, మేడ మిద్దెలు కలిగి ఉండొచ్చు, వందలాది ఎకరాల పొలాలు కలిగి ఉండొచ్చు, సర్వలోకం వాడిదై ఉండొచ్చు గాక. కానీ యేసు ప్రభువును ఒక్కడిని కలుసుకోపోతే, తెలుసుకోపోతే, గుర్తుపట్టకపోతే, ఆయనను కూర్చిన ప్రత్యక్షత ఒకటి పొందకపోతే వాడు నంబర్ 1 దరిద్రుడే, దరిద్రుడే, దరిద్రుడే. తెలుసుకొని కూడా వదిలిపెట్టినోడు ఇంకా డబల్ నిష్ఠ దరిద్రుడు అనమాట. దరిద్రులు 2 రకాలు ఉంటారు. ఒక రేంజ్ దరిద్రుడు ఉంటాడు, నిష్ఠ దరిద్రుడు ఉంటాడు అనమాట. నిష్ఠ దరిద్రుడు ఎవడంటే తెలుసుకొని కూడా వదిలిపెట్టినోడు నంబర్ 1 నిష్ఠ దరిద్రుడు అనమాట. వాడు ఇక వాడిని ఎవడు బాగు చేయలేడు, దేవుడు కూడా బాగు చేయలేడు వాడిని, అంతే. ఇక వాడు నిష్ఠ దరిద్రుడు అన్నట్టు. తెలుసుకొని వదిలిపెట్టినోడు. తెలుసుకోలేనోడేమో మామూలు దరిద్రుడు అనమాట.